షిగెట్సే మిలిటరీ ఎయిర్పోర్ట్ భారత్ చైనా సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు హెడ్లైన్స్లో నిలుస్తోంది. అందుకు కారణం డ్రాగన్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ J-20లను అక్కడ మోహరించటమే. అది కూడా అరుణాచల్ ప్రదేశ్, అక్సై చిన్ ప్రాంతాలను తనవిగా ప్రకటించుకుంటున్న వేళ చైనా ఈ దుస్సాహసానికి పాల్పడటం అనుమానాలు పెంచేలా చేస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో సిక్కింకు చేరువలో ఫైటర్ జెట్లను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు LACలో డ్రాగన్ దూకుడును ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ చైనా హద్దు దాటితే ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? వీటన్నింటికీ మించి చైనీస్ J-20 స్టెల్త్ను ధ్వంసం చేసే యుద్ధ విమానాలు మన దగ్గరున్నాయా? వాచ్ ది స్టోరీ. సరిహద్దులో మరోసారి డ్రాగన్ కంట్రీ చైనా దుస్సాహసం. సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో చైనీస్ ఫైటర్ జెట్స్ J-20 ఫైటర్ జెట్లను ఇప్పుడే ఎందుకు మోహరించింది? చైనా ఎప్పటికప్పుడు భారత్ పట్ల తన వక్రబుద్ధిని చాటుకుంటూనే ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ తాజాగా మరోసారి అదే తరహా వైఖరిని అనుసరిస్తోంది. భారత సరిహద్దులకి అత్యాధునిక J-20 ఫైటర్ జెట్లను మోహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ చైనా సరిహద్దు రాష్ట్రమైన సిక్కింకు సమీపంలో 150 కిలోమీటర్ల దూరంలోనే అడ్వాన్స్డ్ J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఈ పరిణామమే ఇప్పుడు తీవ్ర అలజడిని రేపుతోంది. నిజానికి భారత సరిహద్దులో ఫైటర్ జెట్లను చైనా మోహరించడం ఇదేం తొలిసారి కాకపోయినా ఈ స్థాయిలో తరలించడం మాత్రం ఇదే తొలిసారి కావడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే భారత భూభాగంలో అంతర్భాగాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సై చిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపిస్తూ స్టాండర్డ్ మ్యాప్ను విడుదల చేసిన చైనా ఇప్పుడు తన అత్యాధునిక యుద్ధ విమానాలను దించడం పలు అనుమానాలకు కారణమవుతోంది. జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలు పరిశీలించే ఆల్ సోర్స్ అనాలిసిస్ సంస్థ సేకరించిన సమాచారంలో ఈ విషయం స్పష్టమైంది. ఆల్ సోర్స్ అనాలిసిస్ సంస్థ మే 27న శాటిలైట్ ద్వారా తీసిన ఫోటోలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు ఆల్ సోర్స్ అనాలిసిస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఫోటోలు జాగ్రత్తగా పరిశీలిస్తే షిగెట్సే మిలిటరీ ఎయిర్పోర్టులో చైనా ఎయిర్ ఫోర్స్ కి చెందిన 6 అడ్వాన్స్డ్ J-20 ఫైటర్ జెట్లు ఫ్లైట్ లైన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాంటి రాడార్లకు చిక్కకుండా సైలెంట్ గా లక్ష్యాలను ధ్వంసం చేయడం J-20 ఫైటర్ జెట్ల ప్రత్యేకత. దీంతో ఆ ఫైటర్ జెట్లను ప్రయోగిస్తే సరిహద్దులోని కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించడం చైనాకు తేలికవుతుంది. ఇదే సమయంలో సరిహద్దుల వద్ద చైనా ఫైటర్ జెట్లు మోహరించడంపై భారత వైమానిక దళం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లకు చైనాలోనే అత్యంత అధునాతనమైనవిగా గుర్తింపు ఉంది. ఈ ఫైటర్ జెట్లను ముఖ్యంగా చైనా తూర్పు ప్రావిన్స్ లో ఉపయోగిస్తారు. అయితే వీటిని తాజాగా టిబెట్ కు దగ్గరగా తరలించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా ఘర్షణ పరిస్థితులు తలెత్తితే ఆ ఫైటర్ జెట్లను భారత్పై ప్రయోగించేందుకు చైనా సిద్ధంగా ఉంచినట్లు రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చైనా కుట్రల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు భారత్ గతంలోనే ఏర్పాట్లు చేసుకుంది. ఏవైనా అనుకోని సంఘటనలు ఎదురైతే డ్రాగన్ కంట్రీని కట్టడి చేసేందుకు భారత్ దగ్గర 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 8 విమానాలు ప్రస్తుతం అమెరికా ఎయిర్ ఫోర్స్ తో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించేందుకు అలాస్కాలో ఉన్నాయి. ఇక చైనాలోని షిగెట్సే ఎయిర్పోర్ట్ పశ్చిమ బెంగాల్లోని హసిమారా నగరానికి 290 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఉంటుంది. అక్కడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ కూడా ఉంది. ఆ బేస్ క్యాంప్ లో ప్రస్తుతం 16 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ఒకవేళ చైనా ఏదైనా అకస్మాత్తుగా దాడి చేసినా ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఇలా చైనా J-20 జెట్లను గతంలో 2020-2023 మధ్య కాలంలో పలుమార్లు అక్కడ నిలిపి ఉంచింది. అయితే ఒకేసారి 6 ఫైటర్ జెట్లను తరలించడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో చైనీస్ మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ J-20ని నిజంగా మన రాఫెల్ ఢీకొట్టగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి చైనా యుద్ధ విమానాల్లో J-20 మన రాఫెల్ కు గట్టి సవాలు విసరగలదని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. J-20 అనేది 5th జనరేషన్ స్టెల్త్, అంటే రాడార్లతో గుర్తించే అవకాశం తక్కువగా ఉన్న విమానమని చైనా ప్రకటించుకుంది. స్టెల్త్ విమానం నిర్మాణం సాధారణ ఫైటర్ జెట్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాటిలో ఆయుధాలను బయట అమర్చరు. విమానం కింది భాగంలో మూత కలిగిన వెపన్స్ బేలో అంతర్గతంగా అమరుస్తారు. అయితే J-20 విమానం వెలుపలి భాగంలో 2 హార్డ్ పాయింట్లు, అంటే ఆయుధాలను అమర్చే వరలు
ఉండడం, ముందు 2 చిన్న రెక్కలాంటి నిర్మాణాలు ఉండడంతో దీని స్టెల్త్ సామర్థ్యంపై పలు అనుమానాలు ఉన్నాయి. అలాగే 5th జనరేషన్ విమానాలకు ఉండాల్సిన సూపర్ క్రూయిజ్ అంటే ఆఫ్టర్ బర్న్స్ సాయంతో అదనంగా ఇంధనాన్ని మండించకుండానే ధ్వనిని మించిన వేగంతో ప్రయాణించే సామర్థ్యం కూడా దీనికి ఇంకా సమకూరలేదనే వాదనలు ఉన్నాయి. ఇటీవల ఓ చైనీస్ J-20 విమానాన్ని మన సుఖోయ్ విమానమే సులభంగా గుర్తించగలిగిందని, అందువల్ల J-20 కంటే ప్రస్తుతానికి రాఫెలే మెరుగైన విమానమని పలువురు నిపుణుల అభిప్రాయం. చైనా తయారు చేస్తున్న మరో స్టెల్త్ విమానం J-31 ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అందువల్ల చైనా విషయంలో ఇప్పుడే అంతగా ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటికీ మించి చైనీస్ J-20 స్టెల్త్ ఫైటర్ జెట్ కి ఏమాత్రం అనుభవం లేదు. యుద్ధాల్లో అనుభవమే సగం విజయం తెచ్చిపెడుతుంది. ఇక మన రాఫెల్ విషయానికొస్తే శత్రువు దగ్గర లేని ఆయుధాలను మనం సమకూర్చుకుంటే వాటి గురించి శత్రువుకు అవగాహన తక్కువగా ఉంటుంది. అందువల్ల యుద్ధంలో మనకు కొంత పైచేయి లభిస్తుంది. ఈ కారణంతోనే రాఫెల్ విమానాలు మనకు గేమ్ చేంజర్లుగా మారాయి. భారత వాయుసేనలో ప్రస్తుతం MiG-21, MiG-29, మిరాజ్ 2000, జాగ్వార్, సుఖోయ్ 30 MKI, తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో మిగ్గులు, సుఖోయ్లు రష్యన్వి కాగా మిరాజ్ ఫ్రెంచ్ది, జాగ్వార్ ఫ్రాన్స్, బ్రిటన్ ఉమ్మడి తయారీది, తేజస్ భారత్లో దేశీయంగా తయారైన విమానం. వీటన్నింటిలోనూ సుఖోయ్, తేజస్లు మాత్రమే కొంత ఆధునికమైన విమానాలు. మిగతావన్నీ కనీసం 4 దశాబ్దాల కిందటివి. వాటన్నింటికంటే మోస్ట్ అప్డేటెడ్ ఫైటర్ రాఫెల్. MBDA తయారీ స్కాల్ప్ క్షిపణి రాఫెల్ అమ్ముల పొదిలోని గొప్ప ఆయుధం. 560 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దీన్ని ప్రయోగించొచ్చు. అంటే సరిహద్దుకు ఎంతో యువతల నుంచే శత్రు శిబిరాలపై దీనితో దాడి చేయొచ్చు. పైగా తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి కావడంతో దీన్ని శత్రు రాడార్లు కనిపెట్టగలిగే అవకాశాలు చాలా తక్కువ. లక్ష్యం తాలూకు ఫోటోను దీనిలో ముందుగా ఫీడ్ చేయొచ్చు. ఇది లక్ష్యానికి చేరుకున్న తర్వాత ఫీడ్ చేసిన లక్ష్యం తాలూకు చిత్రంతో అక్కడి దృశ్యాన్ని పోల్చుకుని అప్పుడు దాడి చేస్తుంది. అందువల్ల లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించడంతో పాటు అనవసరమైన నష్టాన్ని నివారించొచ్చు. మరోవైపు రాఫెల్ క్షిపణులు శత్రు విమానాలపైకి మీటియోర్ క్షిపణుల్ని ప్రయోగించగలవు. MBDA తయారీ మీటియోర్ ను గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణుల్లో అత్యుత్తమమైనదిగా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. 100 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ మిసైల్ కంటికి కనబడనంత దూరంలో ఉన్న శత్రు విమానాలు ధ్వంసం చేయగలదు. పాకిస్తాన్ దగ్గర ఉన్న F-16 జెట్ల నుంచి ప్రయోగించే ఆమ్రామ్ కంటే మీటియోర్ అత్యాధునికమైంది. మామూలు విమాన విధ్వంసక క్షిపణులు ఒకసారి ఫైర్ అయ్యాక లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ శక్తిని కోల్పోతాయి. కానీ మీటియార్లో ర్యామ్ జెట్ ఇంజిన్ ఉండడంతో చివరి వరకు శక్తిని కాపాడుకుంటూ శత్రు విమానానికి చేరువయ్యాక మిగిలి ఉన్న శక్తితో దానిపై ఒక్కసారిగా దాడి చేస్తుంది. పైగా ప్రయాణ మధ్యలో దీని దిశను, లక్ష్యాన్ని మార్చొచ్చు. తనను ప్రయోగించిన విమానం నుంచే కాకుండా వేరే యుద్ధ విమానాల నుంచి అందే సమాచారం ఆధారంగా కూడా ఈ క్షిపణి శత్రువుపై దాడి చేయగలదు. అందువల్లే ఇది ప్రపంచంలోనే గొప్ప ఫ్లైట్ డిస్ట్రాయర్ మిసైల్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలకోట్ దాడిలో రాఫెల్ మన వద్ద ఉంటే పాక్ F-16లను చిత్తుగా ఓడించగలిగే వాళ్లమని రక్షణ నిపుణులు చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే మీటియార్ క్షిపణులతో డాగ్ ఫైట్ లో రాఫెల్ ని మించిన యుద్ధ విమానాలే లేవు. హ్యామర్ బాంబ్ కిట్ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే రాఫెల్ కి ఇది మరో బ్రహ్మాస్త్రం. మామూలు బాంబులు సైతం లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగల అత్యాధునిక బాంబుగా ఈ కిట్ మార్చగలదు. బాంబును గురి తప్పకుండా లక్ష్యం మీదకి చేర్చడమే కాక దాని రేంజ్ ను కూడా పెంచగల సత్తా హ్యామర్ కు ఉంది. బాలకోట్ లో భారత వాయుసేన ఉపయోగించిన ఇజ్రాయిలీ స్పైస్ 2000 కిట్ వంటిదే ఇది కూడా. రాఫెల్ విమానాలతో పాటే భారత్ ఈ హ్యామర్లను కూడా కొనుగోలు చేయాల్సింది. కానీ 2016లో ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందంలో ఈ హ్యామర్ ను పక్కన పెట్టేశారు. ఎందుకంటే దీని ధర ఒక్కోటి 70 లక్షలు కాగా ఇజ్రాయిలీ స్పైస్ 2000 ధర ఇందులో సగమే. అందువల్ల దీని బదులు స్పైస్ ను కొనుగోలు చేసి రాఫెల్ తో ఇంటిగ్రేట్ చేయాలని భావించారు. అయితే ఇటీవల చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హ్యామర్ ను అత్యవసరంగా కొనేందుకు భారత్ మొగ్గు చూపింది. స్పైస్ ను రాఫెల్ విమానాలతో ఇంటిగ్రేట్ చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది. హ్యామర్ అయితే వెంటనే ఉపయోగానికి సిద్ధమవుతుంది. చైనా బోర్డర్లో బంకర్లను ఇవి ఛేదించగలవనే ఉద్దేశంతో అత్యవసరంగా కొనుగోలు చేశారు. సో రాఫెల్ మన దగ్గర ఉన్నంత వరకు యుద్ధంలో అనుభవం లేని J-20 ఫైటర్ జెట్లను సరిహద్దులో ఎన్ని మోహరించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది 1962 ఇండియా కాదు.